మద్యం మత్తులో ఉన్న భర్తను భార్య హత్య చేసిన ఘటన హనుమకొండ జిల్లాలో చోటు చేసుకుంది. పెదపెండ్యాలకు చెందిన అశోక్ కు 14 ఏళ్ల క్రితం యాదలక్ష్మితో వివాహమైంది. ఉద్యోగరీత్యా అశోక్ హైదరాబాద్ లో ఉంటున్నాడు. పండగకు ఇంటికి రాగా భార్య ప్రవర్తన మీద అనుమానం వచ్చి నిలదీశాడు. కోపం పెంచుకున్న భార్య మద్యం మత్తులో ఉన్న భర్తను కూతురి సహాయంతో మెడకు చీర బిగించి హత్య చేసింది. హత్యానంతరం పోలీసులకు విషయం చెప్పింది. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాంగ్ కాల్స్ ఆమెకు ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి. ఆ ఎఫ్ఐఆర్స్ వల్ల మా అన్నకు తెలిసి మా అన్న అడగడం వల్ల అది గొడవ చేసి పోలీసులకు ఫోన్ చేసింది. వాళ్ళు వచ్చి తిట్టిళ్ళు, అమ్మ వాడు తాగి ఉన్నాడు, తాగి ఉన్నతో ఏందమ్మా నీకు ఎట్లా అవపడతాను, పనుల్లో లెక్క అవపడతానమ్మా అని చెప్పేసి అడిగి కోప్పడి స్నానం పోసి వాళ్ళకి మధ్య దాపిచ్చా అని చెప్పి వెళ్ళిపోయారు. వాళ్ళు పోయి ఎంబటి వాళ్ళు స్టేషన్ కూడా పోలేదు. పోకముందుకే వాడిని చంపేసింది. వాడు వాని పిల్లలు 4, పెద్ద బిడ్డ, భార్య చంపిళ్ళు, పిల్లలు 3 కాలు చేతులు పట్టుకున్నారు. వాడిని కింద పడేసి లవ్ మ్యారేజ్ ఒక 11 సంవత్సరాలు అవుతుంది పెళ్ళయి. ఆ 11 సంవత్సరాల నుండి వాళ్ళు అక్కడ వేరే దగ్గర గణపూర్లో కొన్ని రోజులు, రఘునాథ్పల్లిలో కొన్ని రోజులు రెంట్కున్నారు. ఇక్కడికి వచ్చి ఒక 3 సంవత్సరాలు అవుతుంది. ఫోన్ కాల్స్ వచ్చినాయి, రాంగ్ కాల్స్.